ఒక కుక్కను చంపాలంటే దానికి పిచ్చి అనే ప్రచారం చేయాలని నానుడి. ప్రస్తుతం ట్రంప్ ఆ ఫార్ములానే ఫాలో అవుతున్నాడు. వెనిజులా విషయంలో అదే చేశాడు. మరో 3 దేశాల విషయంలోనూ అదే చేస్తున్నాడు. కొలంబియా, క్యూబా, మెక్సికోలపై డ్రగ్స్ ముద్ర వేస్తున్నాడు. గ్రీన్లాండ్ ప్రాంతాన్ని అమెరికా భద్రతకు కీలకంగా చెప్తున్నాడు. రీజన్ ఏదైతేనే ఆ దేశాలను ఆక్రమించుకోవడమే తన లక్ష్యమని, త్వరలోనే చేసి తీర్తాననే సంకేతాలు ఇస్తున్నాడు. కానీ ఈ దేశాలనే ట్రంప్ ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? ఆయా దేశాల అపార ఖనిజ సంపద దోచుకోవడమే ట్రంప్ అసలు లక్ష్యమా? లెట్స్ వాచ్. ఆఫ్టర్ వెనిజులా అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ చేసుకుందా? కొలంబియా, మెక్సికో, క్యూబా, గ్రీన్లాండ్ పై ఫోకస్ పెట్టిందా? గ్రీన్లాండ్, కొలంబియాలో ట్రంప్ సైన్యం ఫస్ట్ టార్గెట్ ఏంటి? వెనిజులా అధ్యక్షుడిని బందీగా చేసుకున్న తర్వాత ట్రంప్ మరింత రెచ్చిపోతున్నాడు. మనల్నెవర్రా ఆపేది అన్న రేంజ్ లో లాటిన్ అమెరికాను షేక్ చేస్తున్నాడు. నికోలస్ మదురో కస్టడీని ప్రశ్నించే ధైర్యం చేస్తున్న ప్రతి ఒక్కరిని నెక్స్ట్ నువ్వే కావచ్చు అంటూ ఓపెన్ గానే బెదిరింపులకు దిగుతున్నాడు. ఒక ట్రంప్ మాత్రమే కాదు, అతడి టీంలో ఒక్కొక్కరు ఒక్కో దేశాన్ని టార్గెట్ చేస్తూ రెచ్చిపోతున్నారు. క్యూబా పని పడతామని విదేశాంగ మంత్రి మార్కో రూబియో, గ్రీన్లాండ్ కు టైం వచ్చేసిందని ట్రంప్ సన్నిహితురాలు కేటీ మిల్లర్ సంచలన ప్రకటనలు చేస్తే, కొలంబియా టార్గెట్ గా సెన్సేషనల్ ప్రకటన చేశాడు ట్రంప్. ఏకంగా ఆ దేశ అధ్యక్షుడిని బూతుమాట ఉపయోగిస్తూ మరి వార్నింగ్ ఇచ్చాడు. Cocaine mills. He has factories where he makes cocaine. And yeah, I think I stick by my first statement. He's making cocaine. They're sending it into the United States. So he does have to watch his ass. వెనిజులా అధ్యక్షుడు మదురోను బంధించిన తర్వాత కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోను ఉద్దేశించి ట్రంప్ చేసిన వివాదాస్పద ప్రకటనే ఇది. తరువాత నీవంతే కావచ్చు జాగ్రత్త అని పెట్రోకు ట్రంప్ ఒక బూతుమాట ప్రయోగించి మరీ వార్నింగ్ ఇచ్చాడు. పెట్రో విచ్చలవిడిగా కోకాయిన్ తయారు చేస్తున్నాడని ఆరోపించాడు. దాన్ని నేరుగా అమెరికాలోకి తరలిస్తున్నారు. కాబట్టి ఆయన కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చిందంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. ట్రంప్ అంతటితో ఆగలేదు. మెక్సికో, క్యూబా దేశాలకు హెచ్చరికలు జారీ చేశాడు. అవి కూడా విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలను తయారు చేస్తూ అమెరికాలకు సరఫరా చేస్తున్నాయంటూ మండిపడ్డాడు. పలు నేరగాళ్ల ముఠాలకు ఆ దేశాలు ఆశ్రయమిస్తున్నాయని తీరు మార్చుకోకుంటే వాటికి వెనిజువేలా గతి పడుతుందంటూ అల్టిమేటం ఇచ్చాడు. అవసరమైతే ఆ దేశాల్లోని డ్రగ్ ల్యాబ్స్ పై దాడులకు వెనకడుగు వేయబోనని ట్రంప్ స్పష్టం చేశాడు. అమెరికా ఖండాల్లో తమ దేశ ఆధిపత్యాన్ని ఎవరు వేలెత్తి చూపేందుకు కూడా వేల్లేకుండా చేస్తామన్నాడు. తమ చుట్టూ మంచి మిత్రులు, స్థిరత్వం, శక్తియుక్తులు ఉండాలి అని చెప్పుకొచ్చాడు. వెనిజువేలాలో అమితమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, వాటిని కాపాడాల్సిన అవసరం ఉందన్నాడు. తమ ప్రయోజనాలు తీరాలంటే అవి కావాలంటూ తన అసలు లక్ష్యమేంటో చెప్పకని చెప్పాడు. అయితే కొలంబియా అధ్యక్షుడికి వార్నింగ్ ఇవ్వడానికి అసలు కారణం వేరే ఉంది. మదురో తమ కస్టడీలోనే ఉన్నారని ట్రంప్ ప్రకటించిన తర్వాత కొలంబియా అధ్యక్షుడు చేసిన ట్వీట్ ఇది. అమెరికా చర్యలపై తీవ్రంగా స్పందించారు. ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్, ఐక్యరాజ్య సమితి వెంటనే అత్యవసర సమావేశం నిర్వహించి వెనిజులా పరిస్థితిపై చర్చించి అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ట్రంప్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. అందుకే నెక్స్ట్ నువ్వే కావచ్చంటూ బెదిరింపులకు దిగారు ట్రంప్. దీనిపై గుస్తావో పెట్రో కూడా అంతే తీవ్రంగా స్పందించారు. అమెరికా చర్యలను లాటిన్ అమెరికా సార్వభౌమత్వంపైనే దాడిగా అభివర్ణించిన పెట్రో, ఇది ఖచ్చితంగా మానవతా సంక్షోభానికి దారితీయగల పరిణామమని పేర్కొన్నారు. ట్రంప్ తీరు చూసి తాము ఇప్పటికే అప్రమత్తమయ్యామని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వెనిజువేలా బోర్డర్లో సైన్యాన్ని మోహరిస్తున్నామని ప్రకటించారు. సింపుల్ గా చెప్పాలంటే అమెరికాతో అమీతుమీకి సిద్ధమనే ట్రంప్కే వార్నింగ్ ఇచ్చారు. సో అమెరికా నెక్స్ట్ టార్గెట్ కొలంబియానే అవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. కానీ ఇది కొలంబియాతో కూడా ఆగకపోవచ్చు. ట్రంప్ టీం తీరు చూస్తుంటే లాటిన్ అమెరికాలో పెను దుమారం రేపాలని డిసైడ్ అయినట్టే కనిపిస్తోంది. Not senile, but incompetent nonetheless. It has no economy. It's in total collapse. And by the way, they were, all the guards that helped protect Maduro, this is well known, their whole spy agency, all that were full of Cubans. I mean, it's amazing. This poor island took over Venezuela in some cases. One of the biggest problems that Venezuelans have is they have to declare independence from Cuba. They tried to basically colonize it from a security standpoint. So, yeah, look, if I lived in Havana and I was in the government, I'd be concerned, at least a little bit. Are you cutting off the oil flow to Cuba from Venezuela? Well, the president already announced a week ago that anything that's sanctioned
It's sanctioned oil. It's not going to be allowed to get there. అధ్యక్షుడు ట్రంప్ కొలంబియాను టార్గెట్ చేసుకుంటే విదేశాంగ మంత్రి మార్కో రూబియో క్యూబాను లక్ష్యంగా చేసుకున్నాడు. వెనిజులా తర్వాత క్యూబా తమ లక్ష్యం కావచ్చని సంకేతాలిచ్చాడు. తానే గనక క్యూబా ప్రభుత్వంలో ఉంటే ఆ దేశ రాజధాని హవానాలో నివసిస్తూ ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో కొంత ఆందోళన చెంది తీరుతానంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో అమెరికా మరో సార్వభౌమ దేశంపై సైనిక చర్యకు దిగనుందన్న అనుమానాలు బలపడుతున్నాయి. దీనికి కొద్ది గంటల ముందే మెక్సికో విషయంలో కూడా ఏదో ఒకటి చేయాల్సిందే అన్నాడు ట్రంప్. అధ్యక్షురాలు క్లాడియా షేన్బామ్ మంచి వ్యక్తే, కానీ దేశాన్ని ఆమె పాలించడం లేదని ఆరోపించాడు. డ్రగ్ ముఠాలే నడుపుతున్నాయని ఆరోపిస్తూ మెక్సికో ఆక్రమణ సంకేతాలు ఇచ్చాడు. కట్ చేస్తే సీన్లోకి ట్రంప్ సన్నిహితురాలు కేటీ మిల్లర్ వచ్చి గ్రీన్లాండ్కి గ్రీన్ సిగ్నల్ అంటూ షాకింగ్ హింట్ ఇచ్చారు. గ్రీన్లాండ్ టార్గెట్గా ట్రంప్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ భార్య, మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ కేటీ మిల్లర్ చేసిన పోస్టే ఇది. గ్రీన్లాండ్ భూభాగాన్ని అమెరికా జెండాతో కప్పేసిన మ్యాప్ను షేర్ చేసిన కేటీ ఆ పోస్టుకు త్వరలో అనే క్యాప్షన్ ఇచ్చారు. వెనిజువెలాపై అమెరికా దాడుల నేపథ్యంలో ట్రంప్ సర్కార్ తదుపరి లక్ష్యం గ్రీన్లాండ్ ఆక్రమణ అన్న సంకేతాలను ఈ పోస్టు మరింత బలపరుస్తోంది. కట్ చేస్తే గ్రీన్లాండ్పై సంచలన ప్రకటన చేశారు ట్రంప్. అమెరికా భద్రత కోసం గ్రీన్లాండ్ కావాల్సిందేనని కుండ బద్దలు కొట్టేశాడు. By the way, I will say this about Greenland. We need Greenland. మరోవైపు కేటీ మిల్లర్ పోస్టుపై డెన్మార్క్ రాయబారి జెస్పర్ మోలర్ సోరెన్సెన్ రియాక్ట్ అయ్యారు. అమెరికా డెన్మార్క్ మధ్య ఉన్న దశాబ్దాల నాటి రక్షణ స్నేహపూర్వక సంబంధాలను గుర్తు చేశారు. గ్రీన్లాండ్ ఇప్పటికే నాటోలో భాగమని, ఆర్కిటిక్ ప్రాంతంలో భద్రత కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని జెస్పర్ మోలర్ సోరెన్సెన్ పేర్కొన్నారు. అమెరికా భద్రతలో గ్రీన్లాండ్, డెన్మార్కుల పాత్ర కీలకమని చెబుతూనే ఆ రెండు దేశాలు పరస్పరం గౌరవించుకుంటూ మిత్రదేశాలుగా మెలగాలని సూచించారు. ఈ వ్యవహారంపై డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సన్ కూడా స్పందించారు. అమెరికా బెదిరింపులు ఆపాలని మండిపడ్డారామె. గ్రీన్లాండ్ గురించి వ్యాఖ్యలు చేయడం పూర్తిగా అర్థరహితం అంటూనే గ్రీన్లాండ్పై యుఎస్ఏకు ఎలాంటి హక్కు లేదని తేల్చి చెప్పేశారు. నిజానికి గ్రీన్లాండ్ విలీనంపై జరుగుతున్న ఈ చర్చ కేవలం ఒక పోస్టుకే పరిమితం కాలేదు. గతంలో ట్రంప్ అమెరికా జాతీయ భద్రత దృష్ట్యా గ్రీన్లాండ్ అవసరమని పేర్కొన్నారని, ఆయన ఏదైనా చెబితే అది ఖచ్చితంగా చేసి చూపిస్తారని విదేశాంగ మంత్రి రూబియో ప్రకటించాడు. ఏడాది క్రితం ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ గ్రీన్లాండ్లో పర్యటించాడు. ట్రంప్ అతడి టీం దూకుడు చూస్తుంటే లాటిన్ అమెరికా దేశాలతో పాటు గ్రీన్లాండ్ను కూడా లక్ష్యంగా చేసుకున్నారని అర్థమైపోతోంది. పైకి డ్రగ్స్, అమెరికా భద్రత అంటూ ప్రకటిస్తున్నా వాళ్ళ అసలు లక్ష్యం మాత్రం ఆయా దేశాల ఖనిజ సంపద దోచుకోవడమే. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. గ్రీన్లాండ్లో ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ చిప్స్లో వాడే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ పుష్కలంగా ఉన్నాయి. యురేనియం, ఐరన్ నిక్షేపాలు వెలకట్టలేని స్థాయిలో ఉన్నాయి. ప్రపంచంలోని మేలైన మరకతాలతో పాటు బంగారం, బొగ్గు, చమురు నిల్వలకు కొలంబియా కేర్ ఆఫ్ అడ్రస్. క్యూబా ప్రపంచంలోని అతిపెద్ద నికెల్, కోబాల్ట్ నిక్షేపాలు కలిగిన దేశంగా ఉంది. ఇక ప్రపంచంలోనే అత్యధికంగా వెండి ఉత్పత్తి చేస్తున్న దేశం మెక్సికో. అంతేకాదు చమురు, రాగి, జింక్ నిక్షేపాలకు మెక్సికో వేదికగా ఉంది. ఈ వనరులన్నింటినీ దోచేయాలన్నదే ట్రంప్, అతడి టీం చేస్తున్న కుట్రలుగా కనిపిస్తోంది. అందుకే మాదక ద్రవ్యాలు, దేశ భద్రత అంటూ పరోక్షంగా దండయాత్రకు సంకేతాలు ఇస్తున్నారు. అయినా అమెరికా భద్రంగా ఉండాలంటే ఇతర దేశాలను ఆక్రమించుకోవాలని చెప్పడం ఎంతవరకు రైటో వాళ్ళకి తెలియాలి.